శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ. ఈ సినిమా సర్ప్రైజింగ్ ప్యాకేజా లేక కంప్లీట్ డిసప్పాయింట్మెంటా? అజయ్ భూపతి డైరెక్షన్, జీవి ప్రకాష్ మ్యూజిక్, డెబ్యూ హీరోగా జయకృష్ణ. ఈ సినిమాలో వర్క్ అయిన పాయింట్ ఏంటి, మిస్ అయిన పాయింట్ ఏంటి, కంప్లీట్ రివ్యూలో చెప్తా, లాస్ట్ వరకు చూడండి. స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే, శ్రీను తిరుపతికి వస్తాడు. అక్కడ మంగని చూసి ప్రేమలో పడతాడు. కానీ శ్రీనుని కొంతమంది వెంట పడుతుంటారు. అసలు వాళ్ళకి శ్రీనుకి రిలేషన్ ఏంటి, లవ్ సక్సెస్ అవుతుందా లేదా, ఇదే మూవీ మెయిన్ ప్లాట్. స్టోరీ మంచి ఫ్లోలో వెళ్తుంది, కన్ఫ్యూజన్ ఎక్కువ ఉండదు. ఫస్ట్ పాజిటివ్ విషయానికి వస్తే, తిరుపతి లొకేషన్స్ ఒరిజినల్ లొకేషన్స్ లో షూట్ చేయడం వల్ల మూవీకి న్యాచురల్ ఫీల్ వచ్చింది. సెకండ్, జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్స్ కి, ఎమోషనల్ సీన్స్ కి మంచి సపోర్ట్ ఇచ్చాడు. హీరో జయకృష్ణ డెబ్యూ మూవీ అయిన కాన్ఫిడెన్స్ తో పర్ఫార్మ్ చేశాడు. యాక్షన్ సీన్స్ లో స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. హీరోయిన్ రాషా తాడా అని స్క్రీన్ మీద డీసెంట్ గా కనిపించింది. మోహన్ బాబు ఎంట్రీ చిన్న రోల్ అయినా స్క్రీన్ మీద వచ్చిన వెంటనే ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. సినిమాటోగ్రఫీ కూడా క్లీన్ గా ఉంది. సినిమా బిగ్గెస్ట్ మైనస్ స్టోరీ చాలా రొటీన్ గా అనిపించింది. లవ్ ట్రాక్ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం కష్టం. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈజీగా గెస్ చేయొచ్చు. సాంగ్స్ కొన్ని ప్లేస్ లో స్టోరీ ఫ్లో ని స్లో చేస్తాయి. ఎడిటింగ్ కొంచెం క్రిస్పీగా ఉంటే రన్ టైం బెటర్ అనిపించేది. క్యారెక్టర్స్ కి స్ట్రాంగ్ గా రైటింగ్ ఉంటే సినిమా ఇంకొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసేది. ఓవరాల్ గా చూస్తే శ్రీనివాస మంగాపురం టెక్నికల్ గా డీసెంట్ మూవీ. మ్యూజిక్, విజువల్స్, తిరుపతి బ్యాక్ డ్రాప్ వర్క్ అయ్యాయి. కానీ వీక్ స్క్రీన్ ప్లే, ప్రిడిక్టబుల్ స్టోరీ, స్లో సెకండ్ హాఫ్ వల్ల ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. మీరు ఆల్రెడీ ఈ మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఇలాంటి ఆనెస్ట్ తెలుగు రివ్యూస్ కోసం, మూవీ అప్డేట్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.